ఇక హెచ్సీఏ అండర్-14 సెలక్షన్ ప్రక్రియలో గందరగోళం నెలకొంది. అండర్-14 సెలక్షన్ కు నోటిఫికేషన్ ఇచ్చిన సెలక్షన్ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు భారీగా తరలిరావడంతో సికింద్రాబాద్ జింఖానా మైదానం దగ్గర ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఉదయం నుంచి క్రీడాకారులను లోపలికి రానివ్వకుండా గ్రౌండ్ బయట నిల్చోబెట్టారు హెచ్సీఏ సెలక్షన్ కమిటీ సభ్యులు. దీంతో హెచ్సీఏ సెలక్షన్ కమిటీ సభ్యుల తీరుపై చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలియడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అటు ప్లేయర్స్ సెలక్షన్ పై కనీసం తమకు సమాచారం ఇవ్వలేదని సికింద్రాబాద్ ఏసీపీ గోపాలకృష్ణ తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఇబ్బందులు పడ్డారని, ఈ విషయంలో హెచ్సీఏపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. దాదాపు 5,000 మంది ప్లేయర్స్ వచ్చారని తెలిపిన పోలీసులు టోకెన్ సిస్టంతో సెలక్షన్లు 2 రోజులు జరిగేలా ఏర్పాట్లు చేసినట్టుగా తెలిపారు. జింఖానా గ్రౌండ్ దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. వీళ్ళు హెచ్సీఏ వాళ్ళు అండర్-14 సెలక్షన్ అని వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. సోషల్ మీడియా వీటి ద్వారా చేసినట్లు యాక్చువల్లీ వాళ్ళు మనకు కూడా మార్నింగ్ కూడా ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వలేదు. దాన్ని బట్టి అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ మంది ఈ పిల్లలు అండర్-14 సంబంధించిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మేమైతే హెచ్సీఏ వాళ్ళని పిలిపించి వీళ్ళందరినీ కూడా ఒక క్యూ పద్ధతి ప్రకారం పెట్టి ఈవినింగ్ 4-5 వరకు కూడా కంప్లీట్ చేస్తూ ఉంటున్నారు. దాని ప్రకారం మేము కొద్దిగా వీళ్ళని ప్రాపర్ గా ఆర్గనైజ్ చేస్తున్నాం. అయితే వీళ్ళు ప్రయర్ ఇంటిమేషన్ అయితే ఇవ్వలేదు. దాని నుంచి అదే వాళ్ళకి చెప్పినాం. సరే ఇక్కడ వచ్చిన క్రౌడ్ మాత్రం వీళ్ళకి ఈ పిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళ పిల్లలతో పాటు వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా చెప్తున్నాం. చెప్పి అందరు కూడా ఒక లైన్ ప్రకారం క్యూ లైన్ ప్రకారం పొమ్మని చెప్తున్నాం. అందరు కూడా 14 years కంటే బిలో ఉన్న ఎటువంటి ఇష్యూస్ కాకుండా చూసుకోవాలి.